I hope you already watched geomorphological processes, which is our last chapter. సో అది చూసిన తర్వాత మీకు ఈ ల్యాండ్ ఫామ్స్ అనేవి చూస్తే మీకు బాగా అర్థమవుతుందన్నమాట. సో జియోమార్ఫికల్ ప్రాసెసెస్ ఎలా జరుగుతాయో చూసాం అండ్ వాటికి డ్రైవింగ్ ఫోర్సెస్ ఏంటో చూసాం. సో మనకి ఇలాంటి ల్యాండ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలా క్రియేట్ అయ్యాయి అన్న దానికి రీజన్ ఈ వీడియోలో చాలా బ్రీఫ్గా ఉంటుంది అండ్ కంప్లీట్గా కావాలంటే ముందు వీడియో ఖచ్చితంగా చూడాలన్నమాట. సో ఇఫ్ యూ స్టిల్ హ్యావెంట్ వాచ్ దట్ వీడియో ఐ వుడ్ సజెస్ట్ యూ టు గో త్రూ దాట్ చాప్టర్ ఫస్ట్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్ మ్యాటర్స్. ల్యాండ్ ఫామ్స్ చూడబోతున్నాం ఈరోజు. ఒక్కో ల్యాండ్ ఫామ్కి ఒక్కో డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుందన్నమాట అండ్ డ్రైవింగ్ ఏజెంట్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ కానీ, విండ్ కానీ, మెరైన్స్ కానీ, సీ వేవ్స్ కానీ, ఇలా డిఫరెంట్ ఏజెంట్స్ అండ్ ఫోర్సెస్ కారణమవుతాయి అన్నమాట. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి? ల్యాండ్ ఫామ్స్ ఆర్ న్యాచురల్ ఫిజికల్ ఫీచర్స్ ఆన్ ఎర్త్ సర్ఫేస్. సో ఇవి న్యాచురల్ ఫిజికల్ ఫీచర్స్ అనమాట. సో మీరు న్యాచురల్గా ఏవైతే చూస్తారో మౌంటైన్స్, హిల్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, ఇవన్నీ ల్యాండ్ ఫామ్సే అనమాట. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఇంక్లూడింగ్ డెజర్ట్స్ యాజ్ వెల్. ఏదైనా నేచర్కి సంబంధించింది చూస్తే దట్ ఈస్ అ ల్యాండ్ ఫామ్ విచ్ ఫార్మ్డ్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. అంటే వెంటనే క్రియేట్ అయినవి కాదు, కొన్ని ఇయర్స్ తీసుకున్న తర్వాత క్రియేట్ అయినవి అనమాట. అండ్ వాటికి రీజన్ ఏంటి? ఈ టూ ఫోర్సెసే అనమాట, ఇంటర్నల్ ఫోర్సెస్ అండ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్. ఇంటర్నల్ ఫోర్సెస్ అంటే టెక్టోనిక్ ఫోర్సెస్. లోపల మ్యాగ్మా ఉంటుంది కదా, మనం మ్యాంటిల్లో మ్యాగ్మా ఉంటుంది ఆస్టినోస్ఫియర్లో. సో ఆ మ్యాగ్మా మూవ్మెంట్ ద్వారా టెక్టోనిక్ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతాయి క్రస్ట్ మీద. సో ఈ టెక్టోనిక్ ప్లేట్స్ మూవ్మెంట్ ద్వారా కంప్రెషన్ అండ్ టెన్షన్ లాంటి ఫోర్సెస్ ఎగ్జిస్ట్ అయి ఉండడం వల్ల మనకి మౌంటైన్స్ అనేవి డిఫరెంట్ మౌంటైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫోల్డ్ మౌంటైన్స్ అండ్ బ్లాక్ మౌంటైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి బై ఫోల్డింగ్ అవ్వచ్చు, ఫాల్టింగ్ అవ్వచ్చు, ర్యాపింగ్ అవ్వచ్చు. సో ఇలాంటివి రీజన్స్ అనమాట. అండ్ ఆల్ ఆఫ్ దీస్ వర్ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్. సో మీరు అది చూసి వస్తే యూ విల్ హ్యావ్ ద బెటర్ అండర్స్టాండింగ్. ఓకే, సో ఎర్త్ సర్ఫేస్ స్టేబుల్గా ఉండదన్నమాట, ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది. నేను ప్రతి క్లాస్లో ఇది చెప్పేదే. ఈవెన్ మన సోలార్ సిస్టమ్ అయినా, ఎర్త్ అయినా, ఇది ఎవాల్వ్ అవుతూనే ఉంది, చేంజ్ అవుతూనే ఉంది. మన హిమాలయన్ మౌంటైన్స్ కూడా ఇప్పటికీ అవి గ్రో అవుతూనే ఉన్నాయి, అంటే పెరుగుతూనే ఉన్నాయి అన్నమాట. పీక్స్ అనేవి, చేంజెస్ అనేవి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. జియోమార్ఫిక్ ప్రాసెసెస్. సో మన లాస్ట్ క్లాస్ ఏదైతే ఉందో అది మొత్తం దీని గురించే అనమాట, ఈ ఫోర్సెస్ గురించే, ఎండోజెనిక్, ఎక్సోజెనిక్. సో బ్రీఫ్గా చెప్పాలంటే ఎండోజెనిక్ ఫోర్సెస్ అంటే ఎర్త్ లోపల జరిగే ఫోర్సెస్, ఎక్సోజెనిక్ ప్రాసెసెస్ అంటే ఎర్త్ బయట జరిగే ప్రాసెసెస్. సో వీటి వల్ల ఏం జరుగుతుంది? ఎర్త్ బయట ఎలాంటివి జరగచ్చు? వెదరింగ్ జరగచ్చు, ఎరోజన్ జరగచ్చు, ట్రాన్స్పోర్టేషన్ అండ్ డిపోజిషన్ జరగచ్చు. ఈ ప్రాసెస్ అంతటినీ లిథిఫికేషన్ అని కూడా అంటారు. సో రాక్స్ ఏవైతే ఉంటాయో అవి వెదర్ ప్రభావితం వల్ల పైన లేయర్ అనేది వీకెనింగ్ అవుతుంది. సో దాన్ని వెదరింగ్ అంటారు, వెదరింగ్ ఎఫెక్ట్ని. దాని తర్వాత అది ఎరోడ్ అయ్యే ప్రాసెస్ని ఎరోజన్ అంటారు. అండ్ అది గ్రావిటీ వల్ల ఒక చోటికి వెళ్తుంది కదా, సో దాన్ని ట్రాన్స్పోర్టేషన్ ఫేస్. అండ్ ఒక దగ్గరికి ట్రాన్స్పోర్ట్ అయినది అక్యుములేట్ అవుతుంది కదా, దాన్ని డిపోజిషన్ అంటారు. సో ఈ ఓవరాల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని డెన్యూడేషన్ ప్రాసెస్ అంటారు. అండ్ ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎక్సోజెనిక్ ప్రాసెసెస్. ఎక్సోజెనిక్ ప్రాసెసెస్ అంటే ఎర్త్ బయట లేదా ఎర్త్ సర్ఫేస్ మీద జరిగేవి, రైట్? సో ఎండోజెనిక్ ఏంటి? ఒకటి బయట జరిగింది కాబట్టి ఇంకొకటి లోపల జరుగుతుంది. సో లోపల ఏంటి ఎక్కువ మనకి డ్రైవింగ్ ఫీచర్ ఎప్పుడు కానీ మ్యాగ్మానే. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, జాగ్రఫీని మనం మ్యాగ్మా లేకుండా డిస్కస్ చేయలేమన్నమాట, రైట్? సో టెక్టోనిక్ మూమెంట్స్, ఇది మూవ్ అవ్వడం వల్ల క్రస్ట్ పైన ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి. వాటి వల్ల ఇందాక చెప్పాను కదా, కంప్రెషన్ అండ్ టెన్షన్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. సో వాటి వల్ల ఎఫెక్ట్స్ వస్తాయి. సో వాల్కనిజం వన్ ఎగ్జాంపుల్. అంటే క్రస్ట్ ఏవైతే జాయిన్ అవుతాయో ఈ బౌండరీస్, బీట్ కాన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్ ఆర్ ట్రాన్స్ఫార్మ్, ఇలాంటి బౌండరీస్ దగ్గర వీక్ ఏరియాస్ అంటారు, వేర్ వాల్కెనోస్ అనేవి ఎరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఇక్కడ చాలా వాల్కెనోస్ ఉన్నాయన్నమాట. అండ్ ఎర్త్ క్వేక్స్ గురించి చెప్పాలంటే అది కూడా లోపల నుంచే రావాలన్నమాట. ఎక్కడైతే ఆరిజిన్ ఉంటుందో అంటే ఎర్త్ లోపల ఆరిజిన్ని హైపోసెంటర్ ఆర్ ఫోకస్ అంటాం. అండ్ దాని డైరెక్ట్ ఎఫెక్ట్ ఎర్త్ మీద ఎక్కడ వస్తుందో దాన్ని ఎపీ సెంటర్ అంటాం. సో దీనికి కూడా డ్రైవింగ్ ఫోర్స్ ఎర్త్ లోపల నుంచి రావాలి కాబట్టి ఇది కూడా ఎండోజెనిక్ ప్రాసెసెస్లో భాగమే అనమాట. దెన్ ఏజెంట్స్ ఆఫ్ ఎక్సోజెనిక్ ప్రాసెసెస్. ఎక్సోజెనిక్ ప్రాసెసెస్కి ఏజెంట్స్ ఏంటి అంటే ఫోర్సెస్ కాదు, ఏజెంట్స్. అంటే ఫోర్సెస్ అనేవి ఏంటి? కంప్రెషన్, టెన్షన్ అవ్వచ్చు, ఇలాంటివి అవ్వచ్చు. బట్ వాటిని క్యారీ అవుట్ చేసేది ఎవరు? రన్నింగ్ వాటర్ ఎక్కడ చూస్తాం? రివర్స్లో చూస్తాం. గ్లేషియర్స్ అవ్వచ్చు, విండ్, సీ వేవ్స్ అండ్ గ్రౌండ్ వాటర్. సో రిమెంబర్, మనం ఇప్పుడు ఏవైతే ల్యాండ్ ఫామ్స్ చూస్తున్నామో మౌంటైన్స్, హిల్స్, వ్యాలీస్, ప్లాట్యూస్, ఇవన్నిటికీ రీజన్ ఇవే అనమాట. ఇవే క్రియేట్ చేశాయి, రైట్? సింపుల్ థింక్. ఇవి మాత్రం మనం త్రూ అవుట్ క్లాస్ చూస్తాం, ఎందుకంటే ఇవే ఏజెంట్స్ కాబట్టి తిప్పి ఇవే మాట్లాడుకుంటాం అనమాట. సో
ఇవి ఎలాంటి ల్యాండ్ ఫామ్స్ క్రియేట్ చేస్తాయంటే ఒకటి ఎరోజనల్ అండ్ డిపోజిషనల్. ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ తీసుకోండి, రివర్స్లో మనం ఎరోజనల్ చూస్తాం అండ్ డిపోజిషనల్ చూస్తాం. గ్లేషియర్స్ తీసుకుంటే ఇందులో కూడా గ్లేషియల్ ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ అండ్ గ్లేషియల్ డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్ చూస్తాం. విండ్లో కూడా సేమ్ అగైన్ 2 వస్తాయి, సీ వేవ్స్లో 2 వస్తాయి, గ్రౌండ్ వాటర్లో 2 వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం రివర్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రివర్స్ ద్వారా ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ జరగచ్చు, డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్ జరగచ్చు. ఎరోజనల్ అంటే ఏంటి? ఎరోడ్ అవ్వడం. సో ఏదైనా ఒక రాక్ ఉందంటే ఈ రాక్ అనేది ఎరోడ్ అవుతుంది. సో ఒక పార్ట్ అనేది దాని పార్ట్ అనేది మిస్ అవుతుంది. అది వీక్ ఏరియా అవ్వచ్చు, లేకపోతే కెమికల్ రియాక్షన్ వల్ల జరగచ్చు, బయాలజికల్ రియాక్షన్ వల్ల జరగచ్చు, లేదా ఫిజికల్గా కూడా జరగచ్చు. రీజన్ ఏదైనా కానీ ఎరోజన్ అంటే ఆల్రెడీ ముందున్న స్ట్రక్చర్ కాకుండా ఎరోడెడ్ పార్ట్ ఉంటే దాన్ని ఎరోజనల్ ల్యాండ్ ఫామ్ అని అంటారు అనమాట. దెన్ వాట్ అబౌట్ డిపోజిషనల్? డిపాజిట్ చేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ అనేవి స్ట్రీమ్స్ ఫ్లో అయ్యేటప్పుడు సెడిమెంట్స్ని తీసుకొచ్చి డిపాజిట్ చేస్తాయి కదా. సో అలా క్రియేట్ అయిన ల్యాండ్ ఫామ్స్ డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్. స్టార్టింగ్ విత్ ఎండోజెనిక్ ల్యాండ్ ఫామ్స్. ఫోల్డింగ్లో ఏం చూస్తాం? కంప్రెషన్ చూస్తాం. సో ఇది ఒక క్రస్ట్ అయితే టెక్టోనిక్ ప్లేట్ అయితే కంప్రెషన్ వల్ల ఏం జరుగుతుంది? ఇటు సైడ్ పుష్ చేస్తుంది, ఇది ఇటు సైడ్ పుష్ చేస్తుంది. దానివల్ల మనకి కంప్రెషన్ వల్ల ఇలా ఫోల్డ్ మౌంటైన్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. ఎగ్జాంపుల్ మన ది గ్రేట్ హిమాలయాస్. సో గ్రేట్ హిమాలయాస్ అనేవి యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ అండ్ ఆల్సో ఇవి కాన్వర్జెంట్ బౌండరీ దగ్గర క్రియేట్ అయ్యాయి అండ్ ఆల్సో కంప్రెషన్ వల్ల క్రియేట్ అయ్యాయి. సో 2 ప్లేట్స్ అనేవి కొలైడ్ అయినప్పుడు క్రస్ట్ అనేది బెండ్ అయింది, అంటే ఇలా ఫోల్డ్ అయింది. సో ఇట్ ఫార్మ్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఎగ్జాంపుల్ ఏంటి? హిమాలయాస్ అండ్ ఏండీస్ మౌంటైన్స్ ఇన్ సౌత్ అమెరికా, ఇవే అనమాట. సో వాట్ కైండ్ ఆఫ్ ఫోల్డ్స్ అంటే యాంటీక్లీన్ అండ్ సినిక్లీన్. అంటే ఇలా ఉందనుకోండి, దిస్ ఈజ్ యాంటీక్లీన్, ఇలా పైకి ఉన్నది, కింద ఉండేది సిన్క్లీన్. సో దట్స్ వాట్ దే ట్రైయింగ్ టు సే. మనకి సైన్ వేవ్లో ఉన్నట్టు అనమాట, క్రస్ట్ అండ్ ట్రఫ్ లాగా. దెన్ ఫాల్టింగ్లో మనం టెన్షన్ ఆర్ షియర్ చూస్తామన్నమాట. అంటే ఏంటంటే బ్రిటిల్గా ఉండే పార్ట్స్ అనేవి బ్రేక్ అవుతాయి. సో ఇలాంటి స్ట్రక్చర్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం. వేర్ ఇలా రైజ్ అయి ఉన్న పార్ట్ని హార్స్ట్ అని, ఇలా కింద ఉన్న పార్ట్ని గ్రేబెన్ అని అంటారనమాట. రిఫ్ట్ వ్యాలీస్ క్రియేట్ చేస్తాయి, బ్లాక్ మౌంటైన్స్ క్రియేట్ చేస్తాయి. రైట్, సి బ్లాక్ మౌంటైన్స్, అప్లిఫ్టెడ్ బ్లాక్ చూస్తాం అండ్ రిఫ్ట్ వ్యాలీలో గ్రేబెన్ డౌన్ ఫాల్టెడ్ బ్లాక్ చూస్తాం. దీస్ ఆర్ ద వ్యాలీస్ అండ్ దీస్ ఆర్ ద మౌంటైన్స్ అనమాట, బ్లాక్ మౌంటైన్స్. ఇది కూడా వ్యాలీనే, దిస్ ఈస్ బ్లాక్ మౌంటైన్. సో వింధ్య అండ్ సాత్పురా ఆర్ ఎగ్జాంపుల్స్ అండ్ ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వ్యాలీ. అండ్ వాల్కనిక్ ల్యాండ్ ఫామ్స్. వాల్కెనోస్ వచ్చినప్పుడు కూడా మనకి ల్యాండ్ ఫామ్స్ క్రియేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్మా అనేది బయటకు రావాల్సిందే కదా, ఎక్స్ప్లోడ్ అయ్యి, సో దానివల్ల క్రియేట్ అవుతాయి అనమాట. వాల్కెనిక్ కోన్. సో ఇది కాంపోజిట్ అండ్ షీల్డెడ్ వాల్కెనోస్లో వస్తాయి. అండ్ వాల్కెనోస్కి కూడా సెపరేట్ చాప్టర్ ఉంది. ఇఫ్ యూ వాంటెడ్ టు స్టడీ ఎంటైర్లీ అబౌట్ వాల్కెనోస్ యూ కెన్ వాచ్ దట్ చాప్టర్. సో ఈ కోన్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ ఫామ్ క్రియేట్ చేసేది ఇదే అనమాట. మనకి మ్యాగ్మా ఛాంబర్ నుంచి మ్యాగ్మా వచ్చినప్పుడు ఎప్పుడైతే ఎక్స్ప్లోజన్స్ జరుగుతాయో విస్కాసిటీ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో ఈ విస్కాసిటీ హైగా ఉన్నప్పుడు లావా ఫ్లో అనేది తక్కువగా ఉంటుంది. విస్కాసిటీ లోగా ఉన్నప్పుడు ఫ్లూయిడ్ లావా అని అబ్జర్వ్ చేస్తాం, అంటే మూమెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఏమవుతుంది? అలాంటప్పుడు యాష్ కానీ డస్ట్ కానీ ఈ మ్యాగ్మాలో ఉండే మెటీరియల్ డెబ్రీ కానీ ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ బయటకు వచ్చి కూల్ అయిన తర్వాత ఇలాంటివి ఫామ్ చేస్తాయి. అండ్ లావా ప్లాట్యూ ఎగ్జాంపుల్ ఏంటి? డెక్కన్ ప్లాట్యూ. ఫీజర్స్ ఏవైతే ఉంటాయో వీటి వల్ల మ్యాగ్మా అనేది బయటకు వస్తుంది అనమాట, అంటే లేయర్డ్గా వస్తుంది. యూ కెన్ సీ హియర్, ఇక్కడ అంటే చాలా ఎక్కువ మోతాదులో వస్తుందన్నమాట అండ్ ఫ్రీక్వెంట్గా వస్తుంది. సో లేయర్ ఫామ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అండ్ క్రేటర్, మౌత్ ఆఫ్ వాల్కెనో. సో క్రేటర్స్ అంటే ఏంటంటే ఒక డిప్రెషన్లా ఏర్పడుతుంది ఇలా. సో ఈ డిప్రెషన్ పడిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత వర్షాలు పడి ఫిల్ అవుతాయి అనమాట. సో అవి క్రేటర్ లేక్స్ని ఫామ్ చేస్తాయి. బట్ ఈ క్రేటర్ లేక్స్ అనేవి క్యాల్డెరా కంటే చిన్నవే అనమాట. క్యాల్డెరా అంటే ఇంకా పెద్దది, లైక్ దిస్. సో మౌత్ ఆఫ్ ద వాల్కనో దగ్గర చిన్న చిన్న లేక్స్ ఇలాంటివి కానీ ఫామ్ అయితే ఇవి క్రేటర్ అవుతాయి అనమాట. అదే పెద్ద సైజులో అయితే అవి క్యాల్డెరా అనమాట, కొలాప్స్డ్ క్రేటర్. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మ్యాగ్మా ఛాంబర్ అనేది ఉంటుందన్నమాట. వేరాస్ క్యాల్డెరాలో మ్యాగ్మా ఛాంబర్ కూడా మొత్తం ఎంప్టీ అయిపోతుంది, సో కొలాప్స్ అయిపోతుంది అనమాట. అందుకే మీరు ఇలాంటి స్ట్రక్చర్ని మీరు అబ్జర్వ్ చేయరు క్యాల్డెరాలో. సో మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో ఇది మొత్తం వర్షంతో ఫిల్ అయిపోతుంది కాబట్టి వాటర్ వచ్చేసి క్యాల్డెరా అనేది పెద్ద డిప్రెషన్ అబ్జర్వ్ చేస్తాం మనం. సో ఇవన్నీ ఏంటి? ఎక్స్ట్రూజివ్ అంటే బయట అనమాట. ఎర్త్ బయటకు వచ్చే ముందు లోపల కూడా రావాలి కదా, అంటే మ్యాగ్మా ఛాంబర్ నుంచే రావాలి కదా. సో ఈ లోపల కూడా కూల్ అయితే కొన్ని టైప్ ఆఫ్ రాక్స్ లేదా ల్యాండ్ ఫామ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అవి ఇంట్రూజివ్ అనమాట. మనం ఎలా అయితే రాక్స్లో కూడా ఇంట్రూజివ్ రాక్స్ అండ్ ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ చూసామో, ఇన్ ద సేమ్ వే ల్యాండ్ ఫామ్స్లో కూడా వాల్కెనోస్ మ్యాగ్మా అనేది బయటకు వస్తే ఒక ల్యాండ్ ఫామ్స్ అండ్ లోపల ఉంటే ఇంట్రూజివ్ ఫామ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైక్సిల్, బాథోలిత్ అండ్ లోపోలిత్, లాకోలిత్ కూడా ఉంటాయి.
సో యూ కెన్ సీ హియర్ డైక్ అనేది ఇలాంటి షేప్ ఉంటుందన్నమాట. సో ఇదంతా ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ మ్యాగ్మా ఎలా అయితే బయటకు వచ్చి మౌంటైన్స్ క్రియేట్ చేస్తుందో లోపల కూడా ఇలాగే క్రియేట్ చేస్తుంది అనమాట. అందులో కూడా సేమ్ అవే మెటీరియల్స్ ఉంటాయి, రైట్. అండ్ సిల్ అనేది ఇలా హారిజాంటల్గా ఉంటుంది, ఈజీగా గుర్తుపెట్టుకోండి. డైక్ అనేది వర్టికల్గా ఉంటుంది, సిల్ అనేది ఇలా హారిజాంటల్గా ఉంటుంది. అండ్ లాకోలిత్, లోపోలిత్ గుర్తుపెట్టుకోవాలి. లాపోలిత్ అనేది ఇలా ఉంటుందన్నమాట. లాకోలిత్ అనేది ఇలా ఉంటుంది, అంటే కిందకు ఉంటుంది. దీనికి ఇది ఆపోజిట్ అనమాట. లాపోలిత్ అనేది లోపలికి ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి, కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ దీనికంటే ఎక్కువ ఉండేది బాథోలిత్ అనమాట. సేమ్ వే యూ కెన్ సీ హియర్, ఇదే ఇలా ఉంటుంది, కాకపోతే దీనికంటే పెద్దదన్నమాట. సో ఇది ఇంట్రూజివ్ వాల్కనిక్ స్ట్రక్చర్. దెన్ ఫ్లూవియల్ ల్యాండ్ ఫామ్స్ అంటే రివర్స్ ద్వారా క్రియేట్ అయ్యేవి. సో రివర్ యాక్షన్ అనేది 3 స్టేజెస్లో అబ్జర్వ్ చేస్తాం మనం. ఒకటేంటి, ఎరోజన్, అంటే ఇలా కొట్టుకొని వెళ్ళినప్పుడు ఎరోడ్ అయిపోతుంది ఆ పార్ట్, ఇది అప్పర్ కోర్స్లో అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్, ఇది మిడిల్ కోర్స్లో అబ్జర్వ్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ అంటే తీసుకెళ్తుంది కదా సెడిమెంట్స్ అక్కడ అనమాట. దెన్ డిపాజిట్ చేస్తే అంటే అక్యుములేట్ అవుతుంది కదా అక్కడ అనమాట. ఇది మనకి ఫ్లో ఎప్పుడైతే తగ్గిపోతుందో, రివర్ ఎనర్జీ ఇంటెన్సిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు అనమాట. సో అది లోయర్ కోర్స్లో చూస్తాం. సో ఎనర్జీ డిక్రీజెస్ ఫ్రమ్ సోర్స్ టు మౌత్, అంటే ఇక్కడ హైగా ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి తగ్గుతూ లో అయిపోతుంది. సో అక్కడ క్రియేట్ అయ్యే ల్యాండ్ ఫామ్స్కి ఇక్కడ క్రియేట్ అయ్యే ల్యాండ్ ఫామ్స్కి డిఫరెన్స్ చూస్తాం మనం. ఫస్ట్ వన్, ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్. రివర్స్ ద్వారా ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ ఎలాంటివి క్రియేట్ అవుతాయంటే వీ షేప్డ్ వ్యాలీ, గోర్జెస్, వాటర్ ఫాల్స్ అండ్ ర్యాపిడ్స్. వీ షేప్డ్ వ్యాలీ యూ కెన్ సీ హియర్, ఇది వీ షేప్డ్ వ్యాలీ అనమాట. ఒక స్టీప్లో స్ట్రీమ్ అనేది ఫ్లో అవుతూ ఉంది. సో ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఎప్పుడైనా ఇక్కడ వీక్ రాక్స్ ఉన్నాయనుకోండి పక్కన, అవి కూలిపోతాయి అనమాట. కొలాప్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ వీ షేప్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నేమ్డ్ వీ షేప్డ్ వ్యాలీ. ఓకే, దెన్ గోర్జెస్, దీస్ ఆర్ కాల్డ్ గోర్జెస్. సో గోర్జెస్లో ఏం జరుగుతుందంటే ఇవి రాక్స్ని కూడా కట్ చేసుకొని వెళ్ళిపోతాయి అనమాట, అంత ఇంటెన్సిటీతో ఉంటాయి. సో రివర్స్ ఫ్లో అనేది తక్కువ అంచనా వేయకండి. అవి కొన్ని ఇయర్స్ తర్వాత క్రియేట్ చేసిన ల్యాండ్ ఫామ్స్ని మనం విట్నెస్ చేస్తున్నాం. సో వాటర్ అనేది ఫుల్ అలా స్ట్రీమ్ ఫ్లో వచ్చినప్పుడు కొట్టుకొని వెళ్ళిపోయినప్పుడు రాక్స్, ఇక్కడ సాఫ్ట్ రాక్స్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ డ్యామేజ్ అయిపోతాయి. సో హార్డ్ రాక్గా ఉండేవి ఉండిపోతాయి అనమాట. సో రాక్స్ని కూడా కట్ చేసుకొని వెళ్ళినప్పుడు మనం ఇలాంటి గోర్జెస్ని అబ్జర్వ్ చేస్తాం. తర్వాత యూ కెన్ అబ్జర్వ్ ద స్ట్రీమ్ హియర్, రైట్. అండ్ వాటర్ ఫాల్స్ ఎలా వస్తాయో మనకు అందరికీ తెలుసు, యూ కెన్ సీ హియర్. సో వాటర్ ఫాల్స్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఒక పెద్ద కొండ ఉంది, ఆ స్ట్రీమ్ వచ్చి కొండ దగ్గర ఉన్నప్పుడు ఏవైతే సాఫ్ట్ రాక్ కింద ఉంటుందో ఆ సాఫ్ట్ రాక్ అనేది ఫస్ట్ ఎరోడ్ అయిపోతుంది. దాని కింద ఇంకొక సాఫ్ట్ రాక్ హార్డ్ రాక్ ఇలా వచ్చినప్పుడు సాఫ్ట్ రాక్ మొత్తం ఎరోడ్ అయిపోయినప్పుడు ఇలాంటి స్ట్రక్చర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. సో అప్పుడు వాటర్ ఫాల్స్ అనేవి ల్యాండ్ ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది. సో వాటర్ ఫాల్ అనేది ఏంటి, ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్. గుర్తుపెట్టుకోవాలి, ఎరోజనల్ ఏవి, డిపాజిషనల్ ఏవి మీకు ఐడియా ఉండాలన్నమాట. అదేం పెద్ద కష్టం కూడా కాదు. ఏవైనా సెడిమెంట్స్ తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తే డిపాజిషనల్ ల్యాండ్ ఫామ్ అవుతుంది. అలా కాకుండా గోర్జెస్ ఇవన్నీ కట్ చేసుకొని వెళ్ళాలి, ఇక్కడేమో కొలాప్స్ అవ్వాలి, వీ షేప్డ్ వ్యాలీ. సో అలా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఎరోడ్ అయితే అది ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్. దెన్ ర్యాపిడ్స్, ఇవి టర్బ్యులెంట్ ఫ్లో, అంటే చాలా డిస్ట్రక్టివ్గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ హియర్, దిస్ ఈజ్ ర్యాపిడ్స్. చాలా ఫాస్ట్గా ఉంటుంది ఫ్లో అనేది. సో ఇక్కడ కూడా ఎరోడ్ అయ్యి రాక్ ఫార్మేషన్ అనేది మీరు చూడొచ్చు ఎలా ఉందో. సో ఇక్కడ స్ట్రీమ్ ఫ్లో కూడా చాలా ఫాస్ట్గా ఉంది, యూ కెన్ అబ్జర్వ్. సో దిస్ ఈజ్ వేర్ ర్యాపిడ్స్ వర్ ఫార్మ్డ్. అండ్ వన్ మోర్ థింగ్ హియర్, వాటర్ ఫాల్స్ ఏవైతే చూస్తున్నామో ఇలాంటి దగ్గర మనకి ప్లంజ్ పూల్స్ అండ్ పాట్ హోల్స్ కూడా క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఎలా అంటే యూ కెన్ సీ హియర్, ఇక్కడేమో హార్డ్ రాక్ ఉంది అండ్ దాని కింద సాఫ్ట్ రాక్ ఉంది. సో సాఫ్ట్ రాక్ అనేది ఎరోడ్ అవుతూనే ఉంటుంది కదా వెన్ కంపేర్డ్ విత్ హార్డ్ రాక్. సో వాటర్ ఫాల్ ఎప్పుడైతే రివర్స్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ వాటర్ ఫాల్స్. ఓకే, సో ఈ వాటర్ ఫాల్ అనేది ఎప్పుడైతే ఇలా కింద పడుతుందో పడి ఫస్ట్ ఈ ఏరియా అనేది ఎరోడ్ అవుతుంది అనమాట. సో ఇవే ప్లంజ్ పూల్స్ అంటే, దీస్ ఆర్ నథింగ్ బట్ ప్లంజ్ పూల్స్. ఎందుకంటే మామూలు ఉండే ఏరియా కంటే దీని లెవెల్ అనేది కింద ఉంది చూడండి. సో ఆ డిప్రెషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇవి వాటర్ ఫాల్ దగ్గర క్రియేట్ అవుతాయి ప్లంజ్ పూల్స్. వేర్ యాజ్ దీస్ ఆర్ పాట్ హోల్స్. ఈ పాట్ హోల్స్ ఎలా క్రియేట్ అవుతాయి అంటే ఈ స్ట్రీమ్స్ ఎప్పుడైతే వస్తాయో పెబల్స్ని, సెడిమెంట్స్ని తీసుకొస్తాయి కదా రివర్స్. సో ఇవి పడినప్పుడు ఒక డిస్టర్బెన్స్లా క్రియేట్ అవుతాయి. ఇవి క్రియేట్ అయిన తర్వాత ఆల్రెడీ వీక్గా ఉండేవి కూడా ఇలా క్రియేట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ స్ట్రీమ్స్ తీసుకొచ్చినప్పుడు చిన్న చిన్న పెబల్స్ ఈ హోల్స్లో పడి ఇంకా ఫోర్స్ అనేది పెంచుతుంది అనమాట. అంటే వాటర్ వచ్చినప్పుడు ఇవి ఇలా మళ్ళీ వాటరే దానికి సోర్స్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఇలా తిరిగి ఈ హోల్స్ అనేవి క్రియేట్ చేస్తుంది. సో ఇలాంటివి అబ్జర్వ్ చేస్తామన్నమాట మనం. నెక్స్ట్ వన్, డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్. సో ఇప్పుడు వరకు మనం చూసింది ఏంటి, ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ అనమాట. సో రివర్స్ వల్ల జరిగిన ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్. ఇప్పుడేం చూద్దాం, డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్. సో డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్లో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తామన్నమాట మనం. టు నేమ్ సమ్
ఫ్లడ్ ప్లెయిన్స్, న్యాచురల్ లీవ్స్, మియాండర్స్, ఆక్స్బో లేక్, డెల్టా అండ్ అల్యూవియల్ ఫ్యాన్స్. సో ఫ్లడ్ ప్లెయిన్స్, ఫ్లాట్ ఫర్టైల్ ఏరియా. దిస్ ఈజ్ హౌ అ ఫ్లడ్ ప్లెయిన్ లుక్స్ లైక్. సో ఈ స్ట్రీమ్ ఏదైతే ఉందో ఇది రివర్, బట్ ఫ్లడ్స్ ఎప్పుడైతే వస్తాయో అలాంటి టైంలో ఇది ఇలా వర్టికల్గానే కాకుండా ఇలా హారిజాంటల్గా కూడా ఫ్లో అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఫ్లడ్స్ కదా అవి, సో మొత్తం కొట్టుకొని వస్తాయన్నమాట. ఇది మొత్తం వాటరే ఉంటుంది. సో ఒకప్పుడు ఫ్లడ్స్ వచ్చి అలాంటి ఏరియాస్ మినరల్స్ తీసుకొని వచ్చి ఇక్కడ బాగా డిపాజిట్ చేసి ఉంటాయి కాబట్టి ఈ ల్యాండ్స్ అనేవి ఫర్టైల్గా ఉంటాయి అన్నమాట ఫర్ ఫార్మింగ్. సో అవి ఫర్టైల్ ఏరియాస్గా మారుంటాయి. సో దే ఆర్ కాల్డ్ ఫ్లడ్ ప్లెయిన్స్. దెన్ న్యాచురల్ లీవ్స్ అంటే ఏంటి? రేజ్డ్ బ్యాంక్స్. అంటే యూ కెన్ అబ్జర్వ్ హియర్, నార్మల్ లెవెల్లో ఈ ప్లెయిన్స్ ఉంటే దీనికి ఇది కొంచెం రేజ్ అయి ఉంటాయి అనమాట, గట్టులాగా ఉంటాయి. సో రేజ్డ్ బ్యాంక్స్ అలాంగ్ ద సైడ్స్ ఆఫ్ ఎ రివర్ ఫార్మ్డ్ బై డిపాజిషన్ ఆఫ్ సెడిమెంట్స్ డ్యూరింగ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడే ఇది కూడా జరుగుతుందన్నమాట. అక్కడ డిపాజిట్ చేస్తాయి అనమాట. సో ఇది మాత్రమే రైజ్ అయి ఉంటుంది, అందుకే సైడ్వి మాత్రం రైజ్ అయి ఉంటాయి. అలా ఉన్న స్ట్రక్చర్ని న్యాచురల్ లీవ్స్ అంటారు. లీవ్స్ ఆర్ లెవీస్, నాట్ దిస్ లెవీస్. దెన్ మియాండర్స్ వైండింగ్ కర్వ్స్ అనేవి చూస్తాం. యూ కెన్ సీ హియర్. సో ఇదేంటి? ముందు ఎరోజన్ జరుగుతుంది, తర్వాత డిపాజిషన్ జరుగుతుంది. ఎరోజన్ అండ్ డిపాజిషన్. సో ఇలా వెళ్తుంది కదా. సో మీరు ఇక్కడ వచ్చేటప్పుడు ఎరోజన్ని చూస్తారు. ఎరోజన్ తర్వాత అదే వాటర్ సెడిమెంట్స్ని తీసుకొస్తుంది కదా, డిపాజిట్ చేస్తుంది. సో ఇక్కడ డిపాజిషన్ అనమాట. ఇక్కడ ఎరోజన్, డిపాజిషన్, అలా మనం ఇక్కడ మియాండర్ అనేది అబ్జర్వ్ చేస్తాం. సో కర్వ్డ్ షేప్ అనేది అబ్జర్వ్ చేస్తాం. బట్ ఇది ఎక్కడ చేస్తాం? స్లోప్ ఏరియాస్లో చేస్తాం అనమాట. దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ షుడ్ రిమెంబర్. సో మామూలుగా ఉండేటప్పుడు ఫ్లో ఎలా అన్నా ఉండొచ్చు, వర్టికల్గానే స్ట్రీమ్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. బట్ స్లోప్గా ఉండేటప్పుడు మోర్ ఛాన్సెస్ టు క్రియేట్ అ మియాండర్. ఇక్కడ 2 టర్మ్స్ గుర్తుండాలి మీకు, కట్ బ్యాంక్ అండ్ స్లిప్ ఆఫ్, రైట్? సో ఈ 2 టర్మ్స్ ఏంటంటే, కట్ బ్యాంక్ అనేది ఎరోడ్ చేసే పార్ట్ ఇది అనుకోండి. దెన్ స్లిప్ ఆఫ్ అనేది డిపాజిట్స్ చేస్తుంది కదా, సో డిపాజిట్ చేసే పార్ట్ వచ్చి స్లిప్ ఆఫ్ అనమాట. సో కట్ బ్యాంక్ ఎరోడ్ అయ్యే పార్ట్, స్లిప్ ఆఫ్ డిపాజిట్ చేసే పార్ట్. సో అలా మియాండర్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ ఇదే మియాండర్స్ కొన్ని ఇయర్స్ ఇలా ఫ్లో అయ్యే కొద్దీ, ఇక్కడ డిపాజిట్ చేసాయా, ఇక్కడ కొద్ది రోజులు ఇలా ఉంటుంది, తర్వాత ఇలా ఉంటుంది, తర్వాత ఇలా ఉంటుంది, అండ్ ఇలా కంప్లీట్గా ఇది క్లోజ్ అయిపోతుంది అనమాట. అంటే సెడిమెంట్స్ డిపాజిషన్స్ వల్ల. అప్పుడు ఇది కంప్లీట్గా క్లోజ్ అయిపోతే మెయిన్ రివర్ నుంచి కట్ అయిపోతుంది కదా, ఇది సపరేట్గా ఒక లేక్ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ ఆ లేక్ని మనం ఆక్సిబో లేక్ అంటాం, ఆర్ ఆక్స్బో లేక్. సో కట్ ఆఫ్ మియాండర్ అనమాట, మియాండర్ నుంచే కట్ అయిపోతుంది ఆ లేక్ అనేది. సో అలాంటి లేక్స్ని ఆక్స్బో లేక్స్ అంటాం. మన ఇండియాలో ఉందా అంటే ఎస్, మన ఇండియాలో కూడా ఆక్స్బో లేక్ ఉంది. కన్వర్ లేక్ అంటారు, లేదా కబర్తాల్. సో ఇది ఎక్కడుంది? బేగుసరాయ్ డిస్టిక్, బీహార్లో ఉంది. నెక్స్ట్ ఏంటి? డెల్టాస్ మనందరికీ తెలుసు, చాలా ఫేమస్. అండ్ రివర్స్ ఎండింగ్స్లో చూస్తాం, ట్రయాంగులర్ షేప్లో ఉండొచ్చు, ఫ్యాన్ షేప్స్లో ఉండొచ్చు, రైట్? సో ఇవి ఎక్కడ చూస్తామంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ గంగా బ్రహ్మపుత్ర డెల్టా, ఫేమస్లీ నోన్ యాజ్ సుందర్బన్స్ డెల్టా. ఇది మనకి ఎక్కడ ఫామ్ అవుతుంది? ఎండింగ్లో, అంటే బే ఆఫ్ బెంగాల్లో అక్కడ ఎండ్ అయిపోతుందంటే అక్కడ చూస్తాం. సో మోస్ట్ ఆఫ్ ది ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో అవి క్రియేట్ చేస్తూ ఉంటాయి డెల్టాస్. ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి, కృష్ణ, కావేరి, మహానది డెల్టా ఇవి కూడా క్రియేట్ చేస్తాయి అనమాట. లార్జ్ అమౌంట్ ఆఫ్, అంటే లార్జ్ వాల్యూమ్ ఏ రివర్స్కి అయితే ఉంటుందో అవి లార్జెస్ట్ పోర్షన్ ఆఫ్ సెడిమెంట్స్ని తీసుకొస్తాయి అనమాట. సో అవి ఒక చోట డిపాజిట్ చేస్తాయి. ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇలా క్రియేట్ అవుతుందన్నమాట. యూ కెన్ సీ హియర్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇది ల్యాండ్ కాదనమాట, అంటే మన ఎర్త్ కాదు. దీస్ ఆర్ ద డిపాజిట్స్ దట్ వర్ బ్రాడ్ బై ద స్ట్రీమ్ ఫ్లో, అంటే రివర్స్ తీసుకొచ్చిన డిపాజిట్స్తో ఫామ్ అయిన ల్యాండ్ ఫామ్ ఇది. సో దే ఆర్ కాల్డ్ డెల్టాస్. దెన్ అల్యూవియల్ ఫ్యాన్స్ ఏంటంటే కోన్ షేప్ డిపాజిట్, యాజ్ ద నేమ్ సజెస్ట్ ఫ్యాన్ లాగా ఉంటాయన్నమాట ఇలా. సో డెల్టాస్ కూడా ఫ్యాన్ షేప్స్లో ఉంటాయి. బట్ హౌ ఆర్ దే డిఫరెంట్ ఫ్రమ్ డెల్టాస్ అంటే అల్యూవియల్ ఫ్యాన్స్ ఇవి మౌంటైన్స్కి ఎండింగ్లో, స్లోప్కి దగ్గరలో ఉంటాయి అనమాట. ఇవి ఎక్కడ చూస్తాం మనం? డెల్టాస్ అనేవి రివర్స్ దగ్గర చూస్తామా ఎండింగ్లో, అండ్ ఈ అల్యూవియల్ ఫ్యాన్స్ అనేవి మనం మౌంటైన్స్ దగ్గర చూస్తామన్నమాట. ఫ్యాన్ షేప్ డిపాజిట్స్ ఆఫ్ సెడిమెంట్స్ ఫార్మ్డ్ ఎట్ ద బేస్ ఆఫ్ స్టీప్ స్లోప్స్ బై స్ట్రీమ్స్. మనకి గ్లేషియర్స్ నుంచి కూడా, ఐస్ క్యాప్స్ నుంచి కూడా స్ట్రీమ్స్ అనేవి వస్తూ ఉంటాయా, సో అక్కడ నుంచి కూడా రావచ్చు అనమాట. సో మౌంటైన్స్ దగ్గర క్రియేట్ అయినవి అల్యూవియల్ ఫ్యాన్స్, రివర్స్ దగ్గర క్రియేట్ అయినవి డెల్టాస్. సో ఎగ్జాంపుల్ ఏంటి? గంగా బ్రహ్మపుత్ర డెల్టా విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్. నౌ వీ హ్యావ్ కమ్ టు గ్లేషియర్ ల్యాండ్ ఫామ్స్. గ్లేషియర్స్లో కూడా కొన్ని ల్యాండ్ ఫామ్స్ ఉంటాయన్నమాట. అంటే అవి కూడా ఎరోడ్ చేస్తాయి, ఎందుకంటే అందులో ఉండే ఎలిమెంట్స్ కూడా ఏంటి? వాటర్ ఉంటే స్ట్రీమ్ ఉండొచ్చు, స్ట్రీమ్ ఉంటే వాటికి ఎనర్జీ ఉంటుంది అండ్ ఎరోడ్ చేయగలవు. సో దీస్ ఆర్ ద ఎనఫ్ రీజన్స్ టు క్రియేట్ గ్లేషియర్ ల్యాండ్ ఫామ్స్, రైట్? సో ఇవే అనమాట సర్క్,
అరీట్, హార్న్, హ్యాంగింగ్ వ్యాలీ అండ్ యూ షేప్డ్ వ్యాలీ. సో గ్లేషియల్ ప్రాసెస్లో ఏముంటుందంటే స్లో మూవింగ్ ఐస్ రివర్ ఉంటుంది. గ్లేషియర్స్ అంటేనే స్నో, రైట్? సో అది కూడా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఐస్ రివర్స్ వల్ల మనకి క్రియేట్ అవుతాయి అనమాట. సో మేజర్లీ మనం 2 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ప్లక్కింగ్ అండ్ అబ్రేషన్. అబ్రేషన్ అనేది మనం రివర్స్ ద్వారా ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అబ్రేషన్ అండ్ గ్రైండింగ్. సో అబ్రేషన్లో ఏం జరుగుతుంది, ఎరోజన్ అనేది జరుగుతుంది, ఎరోడ్ అవుతుంది. దాని తర్వాత గ్రైండింగ్లో ఇక్కడ పడిన పెబల్స్ అలా అలా గ్రైండ్ చేస్తూ ఇక్కడ హోల్స్ అనేవి క్రియేట్ చేస్తాయి, రైట్? సో ఇన్ ద సేమ్ వే గ్లేషియర్ ల్యాండ్ ఫామ్స్లో కూడా అదే అబ్జర్వ్ చేస్తాం మనం. ముందు ప్లక్కింగ్ అనేది జరుగుతుంది, సో రిమూవల్ ఆఫ్ ద రాక్ జరుగుతుంది. దెన్ అబ్రేషన్, స్క్రేపింగ్ సర్ఫేస్. సో ఇలా స్క్రేప్ చేస్తూ ఒక ల్యాండ్ ఫామ్ అనేది తీసుకొస్తుంది. అండ్ దట్స్ హౌ ఆల్ ఆఫ్ దీస్ ల్యాండ్ ఫామ్స్ వర్ క్రియేటెడ్. సర్క్ అంటే బౌల్ షేప్డ్ డిప్రెషన్. యూ కెన్ సీ హియర్, ఇక్కడ బౌల్ లాగా క్రియేట్ అయింది కదా. సో ఇది స్క్రేప్ చేయడం వల్లే అనమాట ఐస్ వాటర్ ఏదైతే ఉంటుందో, ఐస్ రివర్స్ ఇవి క్రియేట్ చేసిన డిప్రెషన్ ఇది. అండ్ అరీట్ వచ్చి షార్ప్ రిడ్జ్. ఇది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాం మనం, 2 సర్క్స్ మధ్యన అనమాట. ఇక్కడ ఒక డిప్రెషన్ ఉంది, ఇక్కడ ఒక డిప్రెషన్ ఉన్నప్పుడు ఇంకొక ల్యాండ్ ఫామ్ క్రియేట్ చేసింది, ఇక్కడ హిల్ లాగా క్రియేట్ అయింది కదా. సో అదే అరీట్ అనమాట. అండ్ హార్న్ ఒకటి ఉంటుంది, పిరమిడ్ పీక్. ఎగ్జాంపుల్ మ్యాటర్ హార్న్. సో హార్న్ ఏంటంటే ఇట్ ఈస్ ఫౌండ్ వెన్ 3 or more సర్క్స్ ఎరోడ్ అ మౌంటైన్ ఫ్రమ్ డిఫరెంట్ సైడ్స్. ఇక్కడ ఏంటి, 2 సర్క్స్ వల్ల క్రియేట్ అయింది అరీట్. ఇక్కడ 3 or more వల్ల క్రియేట్ అయితే హార్న్. ఎందుకంటే ఇక్కడ ఒక డిప్రెషన్ ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది వెనకాల సైడ్. సో ఇది మొత్తం ఒక హార్న్ షేప్లో తీసుకొస్తుంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ హార్న్ అనమాట, రైట్? దెన్ యూ షేప్డ్ వ్యాలీ, హ్యాంగింగ్ వ్యాలీ. ఇవి నేమ్స్తో మీకు ఈజీగా అర్థమై ఉంటాయి. యూ షేప్డ్ వ్యాలీ ఇలా ఉంటుంది అనమాట, యూ షేప్లో. అండ్ హ్యాంగింగ్ వ్యాలీ వచ్చి హ్యాంగ్ అవుతూ, ఇక్కడ ఇది వాటర్ పడి పడి ఇక్కడ ఒక హ్యాంగింగ్ వ్యాలీలా క్రియేట్ అవుతుందన్నమాట, ఐస్ అది. సో ఇవన్నీ ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ అనమాట. అంటే స్క్రేపింగ్ జరిగిన తర్వాత, అబ్రేషన్ జరిగిన తర్వాత, ప్లక్కింగ్తో జరిగిన ల్యాండ్ ఫామ్స్ ఇవి. నౌ డిపోజిషనల్ కూడా ఉంటుంది కదా, అన్నిటికీ ఎరోజనల్ అండ్ డిపోజిషనల్ ఉంటాయి. సో డిపోజిషన్స్లో చూస్తే మొరైన్స్, డ్రమ్లిన్స్, ఎస్కర్స్ అండ్ అవుట్ వాష్ ప్లేన్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. యూ కెన్ సీ హియర్. మొరైన్స్ అంటే ఇవే అనమాట, డెబ్రీస్ అనేవి తీసుకొస్తాయి కదా. ఏవైతే గ్లేషియర్స్ ఉంటాయో ఈ గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అవుతుంది కదా. సో ఎప్పుడైతే బినీత్ దాని కింద ఉండే ఐస్ వాటర్ ఏదైతే మెల్ట్ అయ్యి వెళ్ళిపోతుందో అప్పుడు డెబ్రీస్ కూడా క్యారీ చేస్తుంది కదా. సెడిమెంట్స్ ఉంటాయి, డెబ్రీస్ ఉంటాయి, అంటే వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అలాంటివన్నీ కిందే ఉండిపోతాయి అన్నమాట. సో అలా అక్యుములేట్ అయిన డెబ్రీనే ఇది. సో ఇది డెబ్రీ అనమాట బేసికలీ. ఇవి కూడా డిఫరెంట్ ఫామ్స్లో ఫామ్ అవుతాయి. దిస్ ఈజ్ లేటరల్, దిస్ ఈజ్ మీడియల్. మీడియల్ అంటే ఇలా, అంటే కొంచెం చైన్ లాగా, రిడ్జెస్ ఆఫ్ డెబ్రీస్ దట్ ఫార్మ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ గ్లేషియర్ వెన్ 2 lateral moraines merge. అండ్ టర్మినల్ మొరైన్ ఎలా క్రియేట్ అవుతుంది, ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ గ్లేషియర్. సో ఎండ్ కాబట్టి టర్మినేషన్ కదా, అలా గుర్తుపెట్టుకోండి. టర్మినల్ మొరైన్ అనేది ఎండ్ ఆఫ్ ద గ్లేషియర్లో ఫామ్ అవుతుంది. అండ్ మీడియల్ మొరైన్ అనేది 2 lateral moraines మధ్యన క్రియేట్ అవుతుంది. అండ్ గ్లేషియర్ సైడ్స్లోనే క్రియేట్ అయ్యేది లాటరల్ మొరైన్ అనమాట. మరీ అంత డెప్త్ చదవడం అవసరం లేదు, మొరైన్ అంటే ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. దెన్ డ్రమ్లిన్. దీస్ ఆర్ కాల్డ్ డ్రమ్లిన్స్. ఇలా ఉంటుందన్నమాట. ఏదైతే స్టార్ట్ అయ్యే, అంటే ఎక్కడైతే మనం యూ కెన్ సీ హియర్ ద డైరెక్షన్ ఆఫ్ ఐస్ మూమెంట్. సో ఇలా ఐస్ మూమెంట్ వస్తుంది, ఇది ఎండ్ అని అనుకోండి, ఇక్కడ ఐస్ మూమెంట్ అనేది ఆగిపోతుంది. సో ఇది కూడా అక్యుములేట్ అయిన అన్కన్సాలిడేటెడ్ డెబ్రీనే అనమాట. సో ఐస్ కరిగిపోయిన తర్వాత మిగిలిన డెబ్రీ ఇది ఒక ల్యాండ్ ఫామ్ క్రియేట్ చేసేసి ఉంటుంది. సో ఇది ఎలివేటెడ్గా ఉంటుంది అనమాట, డ్రమ్ షేప్లో ఉంటుంది కాబట్టి డ్రమ్లిన్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. వెరీ ఈజీ టు రిమెంబర్ డ్రమ్లిన్. దీస్ ఆర్ నథింగ్ బట్ అన్ని డిపాజిట్సే. రివర్స్లో కూడా సెడిమెంట్స్ ఇవన్నీ ఏంటి, డిపాజిట్సే కదా. అక్కడ అది అయితే ఇక్కడ డెబ్రీ అనేది మనకి డిపాజిట్ అనమాట. అండ్ ఎస్కర్ అనేది ఇది. గ్లేషియర్ కింద ఏవైతే ఉంటాయో, గ్లేషియర్ కింద ఐస్ వాటర్ అనేది మెల్ట్ అవుతుంది కదా. సో అదొక స్ట్రీమ్లా వెళ్తుంది కదా. ఆ స్ట్రీమ్లో వెళ్ళినప్పుడు డిపాజిట్స్ తీసుకొచ్చి వదిలిపెట్టిన తర్వాత క్రియేట్ అయిన ల్యాండ్ ఫామే ఈ ఎస్కర్ అనమాట. సో అందుకే అదే ఫామ్లో ఉంటుంది. దెన్ దీస్ ఆర్ అవుట్ వాష్ ప్లేన్స్. సో ఈ అవుట్ వాష్ ప్లేన్స్ ఏంటి, ప్లేన్స్ అనమాట. మామూలుగా మనం రివర్స్ డిపాజిట్ చేసిన ప్లేన్స్ కూడా చూస్తాం. అండ్ ఇవి గ్లేషియర్స్ ఫామ్ చేసిన ప్లేన్స్ కాబట్టి గ్లేషియర్స్ అయిపోయిన తర్వాత ఎండింగ్లో చూస్తామన్నమాట, దాని ముందర. సో ఈ గ్లేషియర్స్ నుంచి వచ్చే ఐస్ వాటర్ ఏదైతే ఉంటుందో అవి ఇలా వచ్చి అవి మినరల్స్ ఇవన్నీ తీసుకొస్తాయి కదా, ఎందుకంటే మౌంటైన్స్ నుంచి వస్తాయి కాబట్టి. సో వాటి వల్ల ఈ ప్లేన్స్ అనేవి క్రియేట్ అయి ఉంటాయి. సో ఇవి డెపాజిషనల్ ల్యాండ్ ఫామ్స్ ఆఫ్ గ్లేషియర్స్. నౌ ఎరోజనల్ విండ్ ఫామ్స్, అంటే ఇవి విండ్కి సంబంధించినవి అనమాట. ఇప్పటి వరకు మనం ఏం చూసాం, రివర్స్ వల్ల ఏమవుతాయో చూసాం, అండ్ గ్లేషియర్స్ వల్ల ఏమవుతాయో చూసాం. నౌ వి విల్ లుక్ ఎట్ విండ్. సో విండ్ ద్వారా కూడా క్రియేట్ అవుతాయంటే ఎస్, విండ్ కొన్ని ఇయర్స్ అలాగే
అది వీస్తూ ఇలాంటి ల్యాండ్ ఫామ్స్ అనేవి క్రియేట్ అనమాట. ఎగ్జాంపుల్ మష్రూమ్ రాక్, యార్దాంగ్, ఇన్సెల్బర్గ్, డిఫ్లేషన్ హాలో. సో ఇఫ్ యూ కెన్ సీ దిస్ పిక్చర్, ఇది డిఫ్లేషన్ హాలో అనమాట. ఇక్కడ ఏం జరిగింది, కోర్స్ పార్టికల్స్ విండ్ ద్వారా ఇక్కడ కోర్స్ పార్టికల్స్ ఉంటాయి, అండ్ విండ్ వచ్చినప్పుడు ఫైనర్ పార్టికల్స్ ఏవైతే లైటర్ పార్టికల్స్ ఉంటాయో అవన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాయి అనమాట. సో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు విండ్స్ ఇక్కడ హాలోగా అయిపోతుంది అనమాట. సో ఈ డిప్రెషన్నే, ఈ ల్యాండ్ ఫామ్నే డిఫ్లేషన్ హాలో అంటారు. సో దీని కాజ్ ఏంటి, విండ్ అనమాట. సో ఇవి యారిడ్ ఏరియాస్లో అండ్ డ్రై ఏరియాస్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. దెన్ ఇన్సెల్బర్గ్ అంటే ఐసోలేటెడ్ రాక్ హిల్. ఇక్కడ ఏదైతే చూసామో అదే, గాలి వల్ల ఏదైతే సాఫ్ట్ రాక్ ఏదైతే ఉంటుందో అది మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది ఒక్కటే ఐసోలేటెడ్గా సింగిల్గా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది అనమాట. మిగతాదంతా ప్లెయిన్స్, అది మాత్రం ఎలివేటెడ్గా కనిపిస్తుంది అనమాట. సో ఐసోలేటెడ్గా ఉన్నదాన్ని ఇన్సెల్బర్గ్ అంటారు, రిమెంబర్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ యార్దాంగ్, స్ట్రీమ్ లైన్ రిడ్జెస్. అంటే మీరు ఇక్కడ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది, దిస్ ఈజ్ ద ల్యాండ్ ఫామ్ యార్దాంగ్. సో రిడ్జెస్ లాగా అనమాట, అంటే ఒక చైన్ ఆఫ్ మౌంటైన్స్ ఎలా అయితే చూస్తామో అలాంటి స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇది కూడా డ్రై అండ్ యారిడ్ రీజియన్స్లో ఫామ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ అన్ ఎరోజనల్ ల్యాండ్ ఫామ్, రైట్. అండ్ మష్రూమ్ రాక్, బేస్ ఎరోడెడ్ మోర్. ఎందుకు, బేస్ అనేది సాఫ్ట్ రాక్తో ఉంటుంది కాబట్టి అది ముందు డిటీరియోరేట్ అవుతుంది అనమాట. సో మష్రూమ్ రాక్స్ చాలా ఫేమస్, అండ్ చూడగానే మీరు గుర్తుపట్టచ్చు, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. మష్రూమ్ షేప్లో ఉంటాయి కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో విండ్ వల్ల ఇలాంటి డిఫరెంట్ క్రియేచర్స్, మన నేచర్స్ యొక్క బ్యూటీ అనమాట ఇది. విండ్ క్రియేట్ చేసిన క్రియేచర్ ఇది, రైట్. సో దీస్ ఆర్ వాట్ ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్. సో ఇప్పుడు మనం డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్ చూద్దాం. విండ్ కూడా డిపోజిషన్ చేస్తుందా అంటే ఎస్. ఎలా అంటే విండ్ అనేది ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళినప్పుడు ఇంటెన్సిటీస్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో ఒక ఏరియాలో ఉండే పార్టికల్స్ని ఇంకొక ఏరియాకి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు కదా. సో అలా మనకి కొన్ని ల్యాండ్ ఫామ్స్ క్రియేట్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ డ్యూన్స్. శాండ్ డ్యూన్స్ అంటే దే ఆర్ నథింగ్ బట్ ఇసుక దిబ్బలు అనమాట. సో డెజర్ట్స్లో, యారిడ్ రీజియన్స్లో మీరు చూసుండొచ్చు అలాంటివి. సో డ్యూన్స్ అనేవి, దిస్ ఈజ్ బర్కన్ డ్యూన్. అంటే అన్ని బర్కన్ డ్యూన్స్ ఆర్ శాండ్ డ్యూన్స్, బట్ ఆల్ శాండ్ డ్యూన్స్ ఆర్ నాట్ బర్కన్ డ్యూన్స్. ఎందుకంటే డ్యూన్స్ అనేవి చాలా టైప్స్లో ఉంటాయి. దిస్ ఈజ్ బర్కన్ డ్యూన్. ఇది ఈ షేప్లో ఉంటుంది అనమాట, క్రెసెంట్ షేప్లో ఉంటుంది. అంటే విండ్ డైరెక్షన్ అనేది ఇలా ఉంది అని అనుకోండి. సో అలాంటప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి శాండ్ మొత్తం ఇలా 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 విండ్ వచ్చినప్పుడల్లా వెళ్ళి ఇలాంటి క్రియేచర్ అనేది మనకి ఫామ్ అయి ఉంటుంది. సో శాండ్ అవలాంచెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ఒక్కసారిగా కూలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అదనమాట. సో బర్కన్స్ అనేవి క్రెసెంట్ షేప్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. స్టార్ షేప్డ్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్, రైట్. సో బర్కన్స్ అంటే క్రెసెంట్ షేప్లో ఉంటాయి, అది చూడగానే మీకు అర్థమైపోతుంది. అండ్ సేఫ్ అనేవి లాంగిట్యూడినల్గా ఉంటాయి అన్నమాట. లాంగిట్యూడినల్ డ్యూన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ సేఫ్. సో ఇవి ఇలా ఫామ్ అవుతాయి. సో షార్ప్ స్వర్డ్ లాగా ఉంటాయి అనమాట. ఇవి కూడా గాలి వల్ల క్రియేట్ అయినవే, శాండ్తో క్రియేట్ అయినవే. దీస్ ఆర్ డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్. మీరు ఎరోజనల్ ఏవి, డిపోజిషనల్ ఏవి అని డిఫరెన్షియేట్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ ట్రాన్స్ఫర్స్ డ్యూన్స్. ట్రాన్స్ఫర్స్ అంటే ఏంటి, పర్పెండిక్యులర్గా. సో దేనికి పర్పెండిక్యులర్గా, మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, విండ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో విండ్కి పర్పెండిక్యులర్గా ఉంటాయన్నమాట ఇవన్నమాట ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనం వేవి స్ట్రక్చర్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు, ఇలా ఉంటాయన్నమాట. సో విండ్ డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా డిపాజిట్ అవుతాయి ఇక్కడ. సో మీరు ఇక్కడ చూస్తే లాంగిట్యూడినల్ డ్యూన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ డ్యూన్స్ ఒకేలా ఉన్నాయని అనుకోవచ్చు. సో మేజర్ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ట్రక్చర్. ఇక్కడేమో వేవీ స్ట్రక్చర్ ఉంటుంది ఇలా, అక్కడేమో స్వర్డ్ లాగా ఇలా ఫామ్ అవుతాయి అనమాట. అంటే చాలా తక్కువ వేవీనెస్ ఉంటుంది లాంగిట్యూడినల్ డ్యూన్స్లో. దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. అండ్ లోయిస్, ఫైన్ ఫర్టైల్ డస్ట్ డిపాజిట్స్. సో విండ్ ఏం చేస్తుంది, గాలి వచ్చినప్పుడు ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి పార్టికల్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది కదా. సో ఏదైతే ఫైన్ పార్టికల్స్ ఉంటాయో అది, ఒక్క నిమిషం ఇమేజ్ చూపిస్తే మీకు బెటర్ ఐడియా వస్తుంది. ఇలాంటివి క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే ఫైన్ పార్టికల్స్ ఏదైతే మంచి మినరల్స్ ఇలాంటివి ఉంటాయో అవి ఇంకొక ఏరియాకి విండ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయ్యి ఇక్కడ డిపాజిట్ అవుతాయి అనమాట మొత్తం. సో ఇది ఫర్టైల్గా ఉంటుందన్నమాట, ఎందుకంటే మినరల్స్ ఉంటాయి కాబట్టి, రైట్. సో అలాంటి డిపోజిషన్ జరిగిన ల్యాండ్ ఫామ్ అది లోయిస్ అది.
సో విండ్ వల్ల క్రియేట్ అయిన ల్యాండ్ ఫామ్స్ ఇవే అనమాట, ఎరోజనల్ అండ్ డిపోజిషనల్. ఎరోజన్స్లో ఎరోడ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి? మష్రూమ్ రాక్. కింద ఉండే రాక్ ఎక్కువ డిటీరియోరేట్ అయిపోతుంది. సో పైన ఉండే రాక్ అలాగే ఉండి మనకి మష్రూమ్ స్ట్రక్చర్లో ఉంటుంది కాబట్టి వాటిని మష్రూమ్ రాక్స్ అంటారు. యార్దాంగ్ వచ్చి స్ట్రీమ్ లైన్ రిడ్జెస్, చైన్ ఆఫ్ మౌంటైన్స్ ఎలా అయితే ఉంటాయో అలా ఇలాంటి రిడ్జెస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇన్సెల్బర్గ్ వచ్చి ఐసోలేటెడ్ మౌంటైన్ హిల్ అనమాట. మిగతా ఏరియా ప్లాట్యూస్ లాగా కిందకు ఉంటుంది అండ్ అదొక్కటే ఎలివేట్ అయి ఉంటుంది. సో ఐసోలేటెడ్ రాక్ హిల్ అనేది అబ్జర్వ్ చేస్తాం. డిఫ్లేషన్ హాల్లో ఇలా అబ్జర్వ్ చేస్తాం అనమాట. సో విండ్ వచ్చి ఇలాంటి ఇక్కడ ఉండే ఏరియాలో బాగా వీచి ఇక్కడ సాఫ్ట్గా ఉండేదంతా పైకి వెళ్ళిపోతుంది. సో డిప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాన్ని డిఫ్లేషన్ హాలో అంటాం. ఇవన్నీ ఎరోజనల్. సో డిపోజిషన్లో ఏంటి? డ్యూన్స్ చూస్తాం, ఇసుక వల్ల జరిగినవన్నమాట. సో క్రెసెంట్ షేప్లో ఉండే వాటిని బర్కన్స్ అంటారు. ఇవి స్టార్ షేప్లో అవుతాయి, వర్టికల్ ఉంటాయి అండ్ క్రెసెంట్ షేప్ కూడా ఉంటాయి. సేఫ్ అంటే లాంగిట్యూడినల్గా ఉండేవి. వీటిలో ముఖ్యంగా మనం స్వర్డ్ షేప్లో అవి రిడ్జెస్లా క్రియేట్ అవ్వడం చూస్తాం. అండ్ ట్రాన్స్ఫర్స్ డ్యూన్స్లో విండ్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో జరుగుతుంది కాబట్టి వేవీ స్ట్రక్చర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. అండ్ లోయిస్లో ఒక ఫర్టైల్ డస్ట్ అనేది డిపాజిట్ అయి ఉంటుంది. వాటి వల్ల క్రియేట్ అయిన స్ట్రక్చర్ ఇదనమాట. రైట్. నెక్స్ట్ మనం మెరైన్ ల్యాండ్ ఫామ్స్ చూద్దాం. ఇవి దేనివల్ల క్రియేట్ అయ్యాయి? సీ వేవ్స్ వల్ల. సీలో అలలు వస్తాయి కదా, సో వాటి వల్ల కూడా కొన్ని ల్యాండ్ ఫామ్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. సో ఇవి కోస్టల్ ప్రాసెసెస్లో జరుగుతాయి. డిస్ట్రక్టివ్ వేవ్స్ ఉంటాయి అండ్ కన్స్ట్రక్టివ్ వేవ్స్ ఉంటాయి. నథింగ్ బట్ డిస్ట్రక్టివ్లో ఎరోజనే జరుగుతుంది అండ్ డిపాజిషన్ కాబట్టి ఇది కన్స్ట్రక్టివ్ వేవ్స్ అనమాట. సో ఎరోజనల్ కోస్టల్ ల్యాండ్ ఫామ్స్లో చూస్తే సీ క్లిఫ్, దిస్ ఈజ్ వాట్ సీ క్లిఫ్ లుక్స్ లైక్. సో ఏమవుతుంది, ఇక్కడ అలలు వచ్చినప్పుడు ఇలా కొట్టుకొని వస్తుంది కదా. సో ఇలా 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 వచ్చి మనకి కేక్ కట్ చేస్తే ఎలా ఉంటుందో ఒక ఆర్డర్లో లేకుండా, లేకపోతే యాపిల్ తింటే మీకు ఇక్కడ మీ టీత్ మార్క్స్ అనేవి పడతాయి కదా. సో అలా అనమాట, వేవ్స్ ఇలా వచ్చి ఇలాంటి క్లిఫ్ అనేది తయారవుతుంది. రైట్. నెక్స్ట్ దీనికి కొంచెం దగ్గరగానే ఉంటుంది వేవ్ కట్ ప్లాట్ఫామ్. సో కట్ చేసినప్పుడు అనమాట దిస్ వన్. సో వేవ్ కట్ ప్లాట్ఫామ్ ఎలా క్రియేట్ అవుతుందంటే, ఇలా అలలు వచ్చి ఇలా వెళ్తాయి కదా, వాటర్ మళ్ళీ బీచ్లో వచ్చినట్టు. సో అలా కట్ చేసినప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ అయి ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ వేవ్ కట్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ సీ కేవ్, హాలో ఇన్ క్లిఫ్. సో మీరు నేమ్ చూసే ఇలాంటివి గెస్ చేయొచ్చు అనమాట. కేవ్ ఎక్కడుంది? సీలో అలాంటి స్ట్రక్చర్ ఫామ్ అయితే అంటే ఇదనమాట. మీరు చాలా టూరిజం వీడియోస్లో కూడా ఇలాంటివి అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక కేవ్ స్ట్రక్చర్లా క్రియేట్ అయి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉండేది మొత్తం ఎరోడ్ అయిపోయి ఉంటుంది. సో ఇది ఏంటి? ఎరోజనల్ ల్యాండ్ ఫామ్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఒక కొండ ఉండుంటుంది ముందు, బట్ ఈ వాటర్ అనేది ఫ్లో అవ్వడం వల్ల, వేవ్స్ వల్ల ఇది కొంచెం కొట్టుకొని వెళ్ళి ఉంటుంది అనమాట. దట్స్ వై దిస్ కైండ్ ఆఫ్ క్రియేచర్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్. అండ్ సీ ఆర్చ్, ఇక్కడ కేవ్, ఇక్కడ ఆర్చ్, కొంచెమే డిఫరెన్స్. సి ఇక్కడ ఆర్చ్ లాగా ఫామ్ అయింటుంది అనమాట. ఎందుకంటే వాటర్ ఇక్కడే వెళ్ళి అలల ద్వారా ఇక్కడ క్రియేట్ అయి ఉంటుంది ఇలాంటి ల్యాండ్ ఫామ్. ఇలా క్రియేట్ అయితే కేవ్, ఇలా ఆర్చ్లా క్రియేట్ అయితే సీ కేవ్ అనమాట. అంతే డిఫరెన్స్. అండ్ సీ స్టాక్లో ఏం చూస్తాం? ఐసోలేటెడ్ పిల్లర్. ఇందాక కూడా ఒక స్ట్రక్చర్ ఇలాగే చూసాం కదా, కాకపోతే విండ్తో అయితే ఇన్సెల్బర్గ్ అనమాట. మనకి సీ వేవ్స్తో జరిగితే ఐసోలేటెడ్ పిల్లర్, ఇది సీస్లో ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ దిస్ వన్. సీ, ఈ పిల్లర్ ఒక్కటే ఐసోలేటెడ్గా ఉంది కదా, వేరే వాటికి సంబంధం లేకుండా. సో ఇది సీ వేవ్స్ ద్వారా క్రియేట్ అయినవన్నమాట. ఇలాంటి ఐసోలేటెడ్ పిల్లర్స్ క్రియేట్ అయ్యే ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ అనేవి మనకి సీస్లో అబ్జర్వ్ చేస్తాం. ల్యాండ్ మీద అబ్జర్వ్ చేస్తే అవి విండ్ ఎరోజనల్ ల్యాండ్ ఫామ్స్ విచ్ ఆర్ కాల్డ్ ఇన్సెల్బర్గ్స్. రైట్. సో ఐసోలేటెడ్ పిల్లర్స్లా ఉంటాయి. ఇవే ఎరోజనల్ కోస్టల్ ల్యాండ్ ఫామ్స్ అనమాట. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ డిపోజిషనల్ కోస్టల్ ల్యాండ్ ఫామ్స్. సో డిపోజిషన్ అంటేనే ఏదో ఒక మెటీరియల్ వచ్చి డిపాజిట్ అయి ఉండాలన్నమాట. ఎగ్జాంపుల్స్ వచ్చి బీచ్, స్పిట్, బార్ అండ్ లగూన్. బీచెస్ అందరికీ తెలుసు కదా. సో బీచెస్ కూడా మనకి అక్కడ దొరికే సాఫ్ట్ సాయిల్ ఏదైతే ఉందో, లేదా సిల్ట్ లేదా ఫైన్ సాయిల్ ఏదైతే ఉంటుందో, ఇది మనకి ఎలా వస్తుంది? వేరే ఏరియా నుంచి రాదు కదా. ఈ సీస్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొచ్చే సెడిమెంట్స్ నుంచే తీసుకొచ్చి వడ్డున అవి డిపాజిట్ చేస్తాయి అన్నమాట. సో దట్స్ హౌ బీచెస్ దగ్గర మనం అలాంటి సాయిల్ది చూస్తామన్నమాట. సో దీస్ ఆర్ ద బీచెస్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. అలాంటి ల్యాండ్ ఫామ్స్ మ్యాక్సిమం అందరు చూసే ఉంటారు. సో అవి సీ వేవ్స్ ద్వారా క్రియేట్ అయిన ల్యాండ్ ఫామ్స్ అనమాట. దెన్ స్పిట్, బార్, లగూన్, ఈ మూడు దగ్గరగానే ఉంటాయి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఇమేజెస్, ఈ రెండు స్పిట్స్ అంటారనమాట. ఇవి కూడా డిపాజిషన్ వల్లే జరుగుతాయి. ఇలాంటి సెడిమెంట్స్, ఇవి అంతా కూడా సెడిమెంట్సే. సో సెడిమెంట్స్ ఇలాంటి ఫామ్లో క్రియేట్ అయితే స్పిట్, ఇలా కాకుండా ఇలా వర్టికల్గా క్రియేట్ అయితే బార్ అంటారు. రైట్. ఒక బార్లా ఉంటుంది కదా, సో అందుకనమాట. ఇది ఎక్కడ క్రియేట్ అవుతుంది? సీలోనే క్రియేట్ అవుతాయి అండ్ అంటే మెరైన్ ఏరియాస్లో క్రియేట్ అవుతాయి. అండ్ ఇలా లాంగ్గా క్రియేట్ అయితే అది బార్. అండ్ ఆల్సో దీనికి కారణం ఏంటంటే
అంటే దీనివల్ల లగూన్ క్రియేట్ అవుతాయి అనమాట. ఎలా అంటే ఎక్కడైతే బే ఏరియా ఉంటుందో, బే అంటే ఏంటి, ఇలా ఉంటే అంటే ఇక్కడంతా ల్యాండ్ ఏరియా ఉండి ఇక్కడ మెరైన్ ఏరియా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి బే ఆఫ్ బెంగాల్, ఇది కూడా ఒక బేనే కదా. సో ఇలాంటి ఏరియా ఉన్నప్పుడు ఇక్కడ లగూన్ క్రియేట్ అయితే, వాట్ ఈస్ దట్, బార్, ఇక్కడ బార్ క్రియేట్ అయితే ఇది క్లోజ్ చేసేస్తుంది కదా. సో ఇది లగూన్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. లగూన్ లేక్ అంటే ఏంటి, ఆ లేక్ ఆర్ సీ సపరేటెడ్ ఫ్రమ్ ద మెయిన్ సీ. ఇక్కడ మనం బే ఆఫ్ బెంగాల్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనం చిలికా లేక్ అనమాట, ఇది కూడా లగూన్ లేకే. సో చిలికా లేక్ అనేది బే ఆఫ్ బెంగాల్ సైడే ఉంటుంది కదా. సో బే ఆఫ్ బెంగాల్ నుంచి సపరేట్ అయిన లేక్ అనమాట. ఇలాంటి బార్ ఒకటి క్రియేట్ అవుతుంది కాబట్టి ఇది సీ అండ్ ఇది లగూన్ లేక్ అయిపోతుంది. అండ్ చిలికా లేక్ ఈజ్ ద లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లగూన్ లేక్ ఇన్ ఏషియా ఆల్సో. ఓకే, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఇన్ ఏషియా ఆల్సో. సో ఇది ఇలా ఫామ్ అయితే స్పిట్స్ అంటారు, ఇలా వర్టికల్గా క్రియేట్ అయితే బార్ అంటారు. ఈ బార్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకే క్రియేట్ అయిన బారే, అండ్ ఇలాంటి బార్స్ బికమ్ ద రీజన్ టు క్రియేట్ లగూన్ లేక్స్. హౌ, ఇలా అనమాట. ఇది మొత్తం క్లోజ్ చేసేస్తే ఇది సపరేట్ అయిపోతుంది కదా ఈ పార్ట్ అనేది, అప్పుడు అది లగూన్ క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ఇది లగూన్ లేక్ అవుతుంది, ఇది సీ అయితే ఇది సపరేట్ చేసింది బార్ అనమాట. సో లగూన్ ఏంటి, ట్రాప్డ్ వాటర్ బాడీ, అక్కడ వాటర్ అనేది ట్రాప్ అయిపోతుంది కదా. సో దట్స్ వై దే ఆర్ యూజింగ్ దట్ టర్మ్. నెక్స్ట్ నా ఇప్పుడు లాస్ట్ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్ విచ్ ఈస్ కాస్ట్ అంటే గ్రౌండ్ వాటర్. ఇది ముఖ్యంగా మనం లైమ్ స్టోన్ అనేది ఎరోడ్ అవ్వడం వల్ల మనం ఇలాంటివి అబ్జర్వ్ చేస్తామన్నమాట. బీట్ లైమ్ స్టోన్ కానీ డోలమైట్ కానీ డిజల్యూషన్ జరిగినప్పుడు మనకి ల్యాండ్ ఫామ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి, అన్నిట్లో ఉన్నట్టే ఎరోజనల్ అండ్ డిపోజిషనల్ కాస్ట్ ఫీచర్స్. సో ఎరోజనల్లో చూస్తే సింక్ హోల్స్ని డొలైన్ అంటారు. అండ్ ఉవాలా మర్జ్ సింక్ హోల్స్ అంటే గ్రూప్ ఆఫ్ సింక్ హోల్స్ ఉంటే వాటినే ఉవాలాస్ అంటారు అనమాట. అండ్ దెన్ కేవ్ సిస్టమ్స్, ఇవే కేవ్ సిస్టమ్స్. ఓకే, సో సింక్ హోల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇలాంటి డిప్రెషన్, కాకపోతే ఇలాంటివి మీరు ప్లంజ్ పూల్స్లో చూసుండొచ్చు అండ్ హాలో డిప్రెషన్ చూసుండొచ్చు. కానీ వాటి ఫ్యాక్టర్స్ అవి ఎక్కడ క్రియేట్ అయ్యాయి దాన్ని బట్టి బేస్ అయి ఉంటుందన్నమాట, అవి ఎలాంటి కైండ్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ అనేవి, రైట్. సో సింక్ హోల్స్ అనేవి ఎలా క్రియేట్ అవుతాయి, మనకి గ్రౌండ్ వాటర్ ఫస్ట్ ఏదైతే రూఫ్ ఉంటుందో ఇది కొలాప్స్ జరిగితే మనకి ఇలాంటివి క్రియేట్ అవుతాయి అనమాట. అండర్ గ్రౌండ్ యాక్టివిటీ ఏదైనా జరిగినప్పుడు అండ్ అండర్ గ్రౌండ్ వాటర్ రన్నింగ్ అయ్యేటప్పుడు అది లైమ్ స్టోన్ ఇలా ప్రజెంట్ అయి ఉండే ఏరియాస్లోనే ఎక్కువ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో వాటితో రియాక్షన్ అనేది జరుగుతుంది అండ్ ఇలాంటివి కొలాప్స్ జరిగి ఇలాంటి డిప్రెషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఇలాంటి డిప్రెషన్సే కొన్ని గ్రూప్గా జరిగితే వాటిని ఉవాలాస్ అంటారు అనమాట. యూ కెన్ అబ్జర్వ్ హియర్, ఇవి గ్రూప్ ఆఫ్ సింక్ హోల్స్ అనమాట. సో మర్జ్డ్ సింక్ హోల్స్. దెన్ కేవ్ సిస్టమ్ వచ్చి యూ కెన్ అబ్జర్వ్ హియర్. అండ్ ఈ కేవ్ సిస్టంలోనే మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట స్టాలక్టైట్, స్టాలగ్మైట్ అండ్ పిల్లర్స్ అనేవి. సో వాటర్ డ్రిప్పింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. సో ఇలా డ్రిప్ అయ్యే కొద్దీ ఇలా వచ్చి ఇలా ఒక ల్యాండ్ ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో టాప్లో ఉండేదాన్ని స్టాలక్టైట్ అంటారు, బాటంలో నుంచి ఇలా పైకి రైజ్ అయ్యే వాటిని స్టాలగ్మైట్ అంటారు. ఎలా గుర్తుపెట్టుకుంటారు, స్టాలక్టైట్లో టీ వచ్చి టాప్ని రిప్రజెంట్ చేస్తుంది, స్టాలగ్మైట్లో జీ అనేది గ్రౌండ్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి కింద ఉండేది స్టాలగ్మైట్, పైన ఉండేది స్టాలక్టైట్, అలా గుర్తుపెట్టుకోండి. సో రూఫ్కి హ్యాంగ్ అయి ఉండేది అనమాట, ఇలా ఉండేది స్టాలక్టైట్ అండ్ ఫ్లోర్ నుంచి రైజ్ అయ్యింది స్టాలగ్మైట్. సో గ్రౌండ్ నుంచి ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోండి. అండ్ పిల్లర్స్ జాయినింగ్ బోత్, ఇది ఇలా డ్రిప్ అయి ఇది ఇలా వచ్చి ఒక్కొక్కసారి ఇలా పిల్లర్లా ఫామ్ అయి ఉంటుంది అనమాట, దాన్నే పిల్లర్స్ అంటారు. రిమెంబర్, ఈ స్టాలగ్మైట్ అండ్ పిల్లర్స్ అనేవి డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్, ఎందుకంటే డ్రిప్ అవుతూ ఇవి ఒక దాన్ని ఫామ్ చేస్తున్నాయి. వేరాజ్ కేవ్ సిస్టమ్ మాత్రం ఎరోజనల్ ల్యాండ్ ఫామ్ అనమాట, రైట్. అండ్ దట్స్ ఆల్, వీ హ్యావ్ కమ్ టు ది ఎండ్. ఈరోజు టాపిక్ కొంచెం గుర్తుపెట్టుకోవాల్సినవే, అంటే మొత్తం ఎరోజనల్ డిపోజిషనల్ ల్యాండ్ ఫామ్స్ ఏమున్నాయని గుర్తుపెట్టుకొని పిక్చరైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి కానీ మీరు ఇమాజిన్ చేసుకున్నారంటే ఉవాలా ఇలా ఉంటుంది, ఇన్సెల్బర్గ్ ఇలా ఉంటుంది, మష్రూమ్ రాక్ ఇలా ఉంటుంది. అండ్ మీరు ఇంకెప్పుడు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే ఈజీగా మీరు రీకాల్ చేసుకోగలరు అనమాట. సో ఫస్ట్ టైం చదువుకున్నప్పుడే ఒకసారి చూసారా, ఇంకొకసారి ఆ ఇమేజెస్ అన్నీ చూసుకోండి. ఇమేజెస్ ఎందువల్ల, ఇది కాస్ట్ టోపోగ్రఫీ వల్ల జరిగిందా, కేవ్ సిస్టమ్ దేని వల్ల జరిగింది, విండ్ వల్ల ఎలాంటివి జరగచ్చు, ఇలాంటివి రీకాల్ చేసుకుంటూ ఉంటే ఒక 2-3 టైమ్స్ మీకు గుర్తుండిపోతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. దీని పీపీటీని యాజ్ యూజువల్ ఎడ్మాటర్స్ టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో అనేది సూన్ వచ్చేస్తుంది. సో జాగ్రఫీ కూడా కంప్లీట్ అయిపోతుంది, ప్యారలీ మనకి ఇండియన్ జాగ్రఫీ కూడా అవుతుంది. సో ఇఫ్ యూ స్టిల్ హ్యావెంట్ వాచ్డ్ and still haven't explored that playlist, I would suggest you to go through that as well. And that's all guys, thank you.